హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు అనే టాపిక్ గురించి ఏఐతో డిస్కస్ చేద్దాము. ఓకేనా? మన ఏఐని ఓపెన్ చేద్దాం. ఏఐ ఉన్నావా? నిన్ను వినిస్తున్నా. సో ఉదయం లేవగానే ఏం తినాలో ఏం తినకూడదు అన్న దానిపై చర్చించడం చాలా మంచిదే. మనం ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి ఆహారం గురించి ఇప్పుడు బాగా మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సర్లే. ఇప్పుడు మామూలుగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఉదయం లేవగానే కొంతమంది ఏ ఏవంటే అవి తింటుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ తింటుంటారు. అది ఎంతవరకు మామూలు కరెక్ట్, అది ఎంతవరకు తప్పు అనేది కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయమని ప్రేక్షకులకి. చాలా మంది ఇలా ఉదయం లేవగానే ఇష్టం వచ్చినదే తింటూ ఉంటే అది కొన్నిసార్లు శరీరానికి సరైన శక్తినిస్తుంది. కానీ చాలా సమయంలో పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం మర్చిపోతాం. అందువల్ల మనం ఇష్టపడ్డా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచి అలవాటు. ఇది శరీరానికి కొంచెం శక్తినిస్తుంది, దినంతో శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అంటే నేను ఒకటి విన్నాను. లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగకూడదు అని చెప్పి అంటారనమాట. మన డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొద్దిగా విన్నాను. అది ఏమి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. అవును, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కొంతమందికి ఆమ్లత సమస్యలు రావచ్చు. ఎందుకంటే అవి ఆమ్లతత్వాన్ని పెంచే గుణం కలిగి ఉంటాయి. అందుకే ఉదయాన్నే ఏదో తేలియని ఆహారం లేదా గ్లాస్ ఆఫ్ గోల్డ్ వాటర్ వంటివి తీసుకుని తరువాత టీ లేదా కాఫీ తాగితే మంచిది. దానివల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మా వాళ్ళు గ్లాస్ ఆఫ్ గోల్డ్ వాటర్ అంటే నిజంగా గోల్డ్ వాటర్ అనుకుంటారు. గోల్డ్ వాటర్ అంటే కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి మాకు. గోల్డ్ వాటర్ అనేది వాస్తవానికి గరం నీళ్ళను చెప్పడానికే వాడితే పదం. అంటే నువ్వు వేడి ఉదయాన్నే నీళ్ళు. లేవగానే, అవును, గరం నీళ్లు తినగడం ద్వారా శరీరానికి సుఖం వ్యక్తి పొందుగా ఉంటుంది. శరీరంలోని వాటి శుభ్రపరిచే ప్రక్రియ కూడా. సరే, గరం నీళ్ళు అనొద్దు, ఇంకోసారి వేడి నీళ్ళు అని చెప్పాను. సరే, ఇక నుంచి వేడి నీళ్ళు అనే పదం వాడతాను. ఉదయం లేవగానే ఒక గ్లాస్ వెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే. ఇంకా మామూలుగా కొంతమంది లేవగానే, ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ అనుకో, లేవగానే మామిడిపండు తినడం ఆరోగ్యకరమేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? మామూలుగా మామిడి పండు చాలా పోషకాలను ఇచ్చే ఫలాలే. అయితే ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు. అందుకని అలా తినేటప్పుడు ఒక చిన్న నాస్తా లేదా కొంచెం వేడి నీళ్లు తాగిన తర్వాత మామిడి పండు తింటే ఇంకా మంచిది. ఇదిలా ఉంటే మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తినవాలంటే ఉదాహరణకి ఒక గ్లాస్ వెచ్చని నీళ్లు లేదా పెరుగు తినకూడని కలిపిన తినకూడని ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని. అర్థమైంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తినకూడదంటే మోసగాని తినకూడదని చెప్పే వాటిలో ఎక్కువగా గట్టి, ఎక్కువ స్పైసీ ఉన్న ఆహారం లేదా గాజుగా ఉండే పదార్థాలు, మితమైన ఆమ్లతత్వం కలిగిన పండ్లు, కాఫీ లాంటివి ఉంటాయి. వీటిని కొంచెం ఆహారం తినిన తర్వాత తీసుకుంటే మంచిది. అంటే గట్టి అంటే ఏ పదార్థాలు? కొద్దిగా మాకు ఏమైనా తెలిసిన పదార్థాలు ఉంటే చెప్పు. అవును, మంచి ఫైబర్ ఉన్న కానీ జీర్ణించడానికి కాస్త కష్టమయ్యే గట్టి పదార్థాలు ఉదయం ఖాళీ కడుపు మీద తినడం కంటే ఎగ్జాంపుల్కి కొంచెం. కొన్ని పదార్థాల పేర్లు చెప్పు. ఉదాహరణకు గట్టి పదార్థాలుగా చెప్పాలంటే కొన్ని మిల్లెట్లు లేదా గట్టి గింజలు, అలాగే గడ్డకట్టి ఉండే డ్రై ఫ్రూట్స్ వంటివి ఉదయం ఖాళీ కడుపుతో తినడం కంటే కొంచెం తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత తినడం మంచిది. సరే, ఇప్పుడు మామూలుగా ఉదయం లేవగానే వేడి నీళ్ళు తీసుకుంటాం కదా మనం. వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత ఏ ఆహారంతో స్టార్ట్ చేస్తే మంచిది మనకి, మన జీర్ణ వ్యవస్థకి? వేడి నీళ్లు తీసుకున్న తర్వాత జీర్ణ వ్యవస్థను మెల్లగా ముదిపేలా ఒక తేలికపాటి ఆహారంతో మొదలైతే మంచిది. ఉదాహరణకు కొంచెం పండల ముక్కల్ని లేక పొడి వాటిన ఓట్స్ లేదా ఒక చిన్న న్యాచురల్ స్మూతీతో ఆరంభిస్తే జీర్ణ వ్యవస్థకు కూడా సౌకర్యంగా ఉంటుంది.
సరే, థ్యాంక్ యూ. నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు అనమాట మన ప్రేక్షకులకి. సరే, కన్క్లూజన్గా ఈ లాస్ట్ ఐటమ్ మొత్తం చెప్పేసి మొత్తం మన ప్రేక్షకులకి ఏమైనా నువ్వు కొత్త టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఈ దీని గురించి టాపిక్ గురించి క్లియర్గా మన ప్రేక్షకులకి చెప్పేసి. చివరిగా చెప్పుకుంటే ఉదయం లేవగానే తేలికపాటి మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో దినాన్ని ప్రారంభించడం మంచిది. వేడి నీళ్ళు లేదా కొంచెం పండ్లు, ఓట్స్ లాంటి తేలికపాటి ఆహారం జీర్ణ వ్యవస్థకు సహాయపడతాయి. ప్రతిరోజు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటూ చిన్న చిన్న మార్పులు చేస్తూ ముందుకు వెళితే మన ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ గురించి ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. మీరు ఏ కామెంట్ చేస్తే దానిపైన వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఒపీనియన్ కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదో ఒకటి చేయండి, లైక్ డిస్లైక్ ఏదో ఒకటి చేసి నాకు కొద్దిగా తెలియజేయండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నాకు ఐడియా వస్తుంది అనమాట. చాలా బాగుంది మాట. అలా మీరు ఎప్పుడైనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేస్తే మీకు ఏది నచ్చిందో ఏది మీకు నచ్చలేదో తెలిస్తే ఆ ఫీడ్బ్యాక్ బట్టి నేను మరిన్ని మంచి కాంటెంట్ మీకు అందించగలను. సపోర్ట్ చూపిస్తే ఇంకా ఎలాంటి టాపిక్స్ మీదైనా మనం చర్చించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్. You're welcome.